ఈరోజు మనం ఫుడ్ ట్రక్కి సంబంధించినటువంటి బిజినెస్ను పెడితే ఎట్లా ఉంటుంది, దానికి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఈ బిజినెస్ ఎందుకు బెస్ట్, ఎవరెవరు పెట్టొచ్చు, ఏ రకంగా మనం దీంట్లో ఈ పెట్టుబడి పెడితే ఏ రకంగా లాభాలు వస్తాయనే చూద్దాం. జనరల్గా నగరాల్లో హైదరాబాదు, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ ఇట్లాంటి పెద్ద పెద్ద ప్లేసెస్లో మనకి చాలామంది రెస్టారెంట్స్ పెడుతూ ఉంటారు, లేదా చిన్న చిన్న హోటల్స్ పెడుతూ ఉంటారు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పెడుతూ ఉంటారు. కానీ ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే ఇట్లాంటివి ఒక 20 పెడితే ఒక 2-3 సక్సెస్ అవుతాయి, అంతకంటే పెద్దగా సక్సెస్ కావు. అంటే ఒక 10% మాత్రమే దీంట్లో మనకి సక్సెస్ రేషియో ఉంది. కానీ ఫుడ్ ట్రక్ బిజినెస్కి వచ్చేసరికి అట్లా కాదు. ఫుడ్ ట్రక్ బిజినెస్లో ఎక్కువ సక్సెస్ రేషియో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి బిగ్ సౌలభ్యం ఏంటంటే, మనకు ఒక రెస్టారెంట్ పెడితే అది అక్కడ సక్సెస్ అవ్వలేదు అనుకోండి, ఆ ఏరియాలో వేరే ఏరియాకి వెళ్ళాలంటే మళ్ళీ మొత్తం ఆ లీజ్ కట్టుకోవాలి, లేకపోతే ఆ ఏరియాకి సంబంధించినటువంటి అడ్వాన్సులు పే చేసుకోవాలి, ఆ ఫర్నిచర్ అంతా క్లీన్ చేసుకోవాలి, నడుపుకోవాలి, అంత పెద్ద ప్రోగ్రామ్. పైగా రేట్లు కూడా ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. మనం ఒక కుర్చీలకు సంబంధించి ఫర్నిచర్ కానీ, ఏసీ కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవాలంటే భారీ ఎత్తున మనం డబ్బు పెట్టుకోవాల్సి ఉంటుంది. అదంతా మూవ్ చేయాలంటే ఇప్పుడు ఒక రెస్టారెంట్ అంటే 20 ఏసీలు పెట్టామనుకోండి, పోనీ 5 ఏసీలే పెట్టామనుకోండి, కానీ అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో ఏరియాలో బిగించుకోవాలి, పెట్టుకోవాలి, దాని ఖర్చు ఇదంతా ఉంటుంది. కానీ టగ్ బిజినెస్ అట్లా కాదు. ఈ ఫుడ్ ట్రక్ని మీరు ఇక్కడ సక్సెస్ అవ్వలేదు అనుకోండి, ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళిపోవచ్చు. ఏసీ గొడవ గీసీ గొడవ ఉండదు. శుభ్రంగా రోడ్డు మీద నుంచి 2 నిమిషాలు తినేసి వెళ్ళిపోతారు. అదే రెస్టారెంట్ అనుకోండి, ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటారు జనాలు. అంతేకాదు, పబ్లిక్ కూడా త్వరగా వెళ్ళిపోయి తిని ఇచ్చి కంప్లీట్ చేసేసుకోవాలి అనుకున్నప్పుడు ఫుడ్ ట్రక్ బిజినెస్కే వస్తున్నారు. ఫుడ్ ట్రక్ దగ్గరే వాళ్ళు కూడా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. అట్లా కాకుండా మీకు ఎప్పుడైనా సరే ప్రజానీకం కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, మేము ఫ్రెండ్స్తో కూర్చొని కబుర్లు చెప్పుకోవాలి, ఫ్యామిలీతో ఫొటోస్ దిగాలనుకున్నప్పుడు వాళ్ళు రెస్టారెంట్కి వెళ్తారు. అంటే 2-3 వారాలకు ఒకసారి మాత్రమే రెస్టారెంట్ని ప్రిఫర్ చేస్తున్నారు, మహా అయితే వారానికి 2 వారాలకు ఒకసారి. అందుకని ఫుడ్ ట్రక్ దగ్గరికి మాత్రం ఖచ్చితంగా వారంలో 3-4 సార్లు వెళ్ళడానికి జనాలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టిఫిన్స్ కానీ, మీల్స్ కానీ, స్నాక్స్ కానీ, ఈవినింగ్ టైం పానీపూరి కానీ, ఇట్లా ఫుడ్ ఏంటి అనేది అసలు మ్యాటరే కాదు. టేస్ట్ సరిగ్గా చేయగలిగితే మనకి ఫుడ్ లవర్స్, తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా సరే విపరీతమైన ఫుడ్ లవర్స్ ఉంటారు. సో ఆంధ్ర తెలంగాణలోని ఏదైనా ఒక పెద్ద ప్రాంతంలో, వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, ఇట్లా కాస్త పెద్ద ఊర్లో మనం ఇది పెట్టుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. ముఖ్యంగా చాలామంది ఏమడుగుతారంటే, చాలా ఫుడ్ ట్రక్లు ఉన్నాయి కదండి అంటారు. నేను అట్లా అనుకోను. ఎందుకంటే సరైనటువంటి ప్రైస్లో మీరు ఇస్తూ, కరెక్ట్ టేస్ట్ కనుక మెయింటైన్ చేస్తూ, టైమింగ్స్ కాస్తంత అడ్జస్ట్ చేసుకోగలిగితే, అంటే కాస్త లేట్ నైట్, కొంచెం మిడ్ ఆఫ్టర్నూన్ కనుక దీన్ని మేనేజ్ చేసుకోగలిగితే, అంటే అందరూ మూసేస్తున్నారు కదా ఈ టైంకి, ఎవరు రారు కదా అని మనం కూడా మూసేయకుండా ఓపెన్ చేసుకుని ఎక్కువసేపు పెట్టుకోగలిగితే కనుక అవతల ఆప్షన్స్ లేక మన దగ్గరికి ఎగబడతారు. మీకు ఈ ఫుడ్ ట్రక్కి సంబంధించి దాదాపు 5-8 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవాలి, అంటే ఓన్లీ ట్రక్కి. దీని తర్వాత మీరు FSIA యొక్క సర్టిఫికేట్ తీసుకోవాలి, దాంతోపాటు ట్రాఫిక్ పోలీస్ యొక్క క్లియరెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. RTO వాళ్ళ దగ్గర అప్రూవల్ పర్మిట్స్ అనేసి ఉంటాయి, అవి కూడా కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ రావడం కాస్త కష్టమే. అయితే మనకి ముఖ్యంగా అన్నిటికంటే కావాల్సింది ఏంటంటే కాస్త ఓర్పుగా చేసుకోవాలి. సరైనటువంటి మీరు దోశ సెంటర్ పెట్టడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కామెంట్స్ కూడా చేస్తున్నారు. దోశ సెంటర్ పెడితే సరైన మాస్టర్ ఉండాలి. సో మీరు లేబర్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ క్లీన్ చేసేవాళ్ళని కానీ, దోశలు వేసేవాళ్ళని కానీ, సర్వ్ చేసేవాళ్ళని కానీ, ఇట్లా ఒకళ్ళిద్దరు మీరు కూడా ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయితే 3-4తో నడిపేయచ్చు. మ్యాక్సిమం 2తో నడుపుతున్నారు ఈ మధ్య. సో అట్లా ఇద్దరిలో మీరే కనుక ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా అక్కడ ఉంటే మాత్రం డెఫినెట్లీ లాభాల బాట పడుతుంది. ఫస్ట్లో జనాలకు తెలియాలి. సో తెలియడం కోసం మీరు కాస్త ఓర్పుగా 3-4 నెలలు ఒకే ప్లేస్లో జాగ్రత్తగా కనుక చేయగలిగితే, బలానా చోట ఫుడ్ ట్రక్ పెట్టారు కదా రీసెంట్గా అని జనాల మైండ్లో వెళ్ళడానికి 2-3 నెలలు పడుతుంది. ఆ తర్వాత మాత్రం అక్కడ ఫుడ్ ట్రక్ ఉంది, డెఫినెట్గా వెళ్ళి అక్కడ తినొచ్చు, టేస్ట్ బాగుంటుంది, అక్కడ సర్వీస్ చాలా ఫాస్ట్గా ఇస్తారు, ఫుడ్ ఎక్కువ టైం ఉంటుంది. ఈ 4 గనక కష్టాలు మీరు దాటగలిగితే అద్భుతమైనటువంటి లాభాల పంట పండుతుంది. అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. ఫుడ్ బాగా చేయగలిగిన వాళ్ళు, కాస్తంత డబ్బు పెట్టుకోగలిగిన వాళ్ళు ఎవరైనా చాలా చక్కగా చేసుకోవచ్చు. కొత్త బిజినెస్లు చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి, అన్ఎంప్లాయిడ్గా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి.